పొలంలో పండ్లు అనేటివి తెంపేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇక్కడ మోసంబి పండ్లు అంటే నాకు మోసం చేయాలి అనేటట్టుగా వేరే వాళ్ళు ఇక్కడ వేపించి వ్యవసాయం చేపిస్తున్నారు అనేటట్టుగా నా ఆలోచన అని చెప్పుకోవచ్చు. సరే, ఇవన్నీ పక్కకు పెడితే మోసం పండ్లు అనేటివి క్లియర్గా తెంపడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చెట్టుకు మిగిలించలేదని చెప్పుకోవచ్చు. ప్రతి కాయ అనేది తెంపారు. కొన్ని తాళ్ళ మాత్రమే ఉన్నాయి. దాని పేరు తెలుసు మనకు, మోసంబి పండ్లు. తింటే కొద్దిగా తీయగా అనిపిస్తుంది, పుల్లగా అనిపిస్తుంది, ఒకసారి చప్పగా కూడా అనిపిస్తుంది, ఒకసారి తీపి మరియు పులుపు రెండు కాంబినేషన్ అనేటివి ఉంటాయి. చప్పగా ఉంటుంది, అసలు నోట్లోకి కూడా పోని పండ్లు కూడా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ గడ్డి వేయడం జరిగింది. ఇక్కడ గడ్డి మనం తెలుసు ఆవులకు వేస్తాం. ఇక్కడ ప్రత్యేకంగా లారీకి వేసుకపోయేటప్పుడు ఇక్కడ ఈ గడ్డి అనేది తెచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ నేను చూస్తే లారీలో ఎక్కడ పండ్లు వేసిన తర్వాత అనుకుంటా గడ్డి కప్పుతారు. కొద్దిగా సమంగా తెలియదు, గమనించలేదు. ఇక్కడ తెంపేటప్పుడు చాలాసార్లు వచ్చాను కానీ ఇక్కడ అంత గుర్తుపెట్టుకోలేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ గడ్డి మొత్తం చేనులో ఇక్కడ పండ్లు అనేటివి తెంపి చాలామంది అంటారు రైతులు గిట్టుబాటు ధర రాలేదు అని. సొంతంగా వెళ్ళి అమ్ముకోవాలి అనే ఆలోచనలో నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ గడ్డి అనేది ఎలా మనకు ఎక్కడ పడితే అక్కడ గడ్డి అనేది కనపడుతుంది. ఈ మోసం పండ్లు తీసుకుపోయి తెలుసు మనకు వేరే వేరే ఊర్లల్లో అమ్ముతారు. మనకు ఎక్కడైతే ఎక్కువ ధర వెళ్తుందో అక్కడికి వెళ్ళడానికి చూస్తారు చాలామంది రైతులు. బాధలు గిట్టుబాటు ధర రాలేదు అని. ఇక్కడ గిట్టుబాటు ధర వస్తుందని మా డాడీకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి చాలా తాన్ల మోసం పండ్లు అనేటివి పెరిగాయి. ఎక్కువగా కాయలు అనేటివి వచ్చాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈసారి ధర అనేది బాగా వస్తుందని ఇక్కడ నేను ఉన్నాను. ఇంట్లో మా నాన్న కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఈసారి పంట బాగా వచ్చింది, గిట్టుబాటు అవుతుంది అని. చూద్దాం, మరి సొంతంగా వెళ్ళి అమ్మే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడ ఎవరన్నా బయట నుంచి వస్తారు చూడ్డానికి, లేకుంటే ఇక్కడ రైతు ఓనర్సే, నేనే, మా డాడీ కానీ ఇక్కడ వచ్చి ఇలా తెంపుకొని తినడానికి కూడా లేనట్ట ఇక్కడ పండ్లు అనేటివి ఇలా చేశారని చెప్పుకోవచ్చు. ఎక్కడో ఒక తాన్ల ఒక కాయ ఏడనో ఒక తాన్ల మిగిలిపోయి ఉంటుంది. దాదాపుగా ఈసారి చాలా క్లీన్గా తీశారు. ఇక్కడ మనకు చూస్తే చాలా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడే వెలుతురు అనేది రావడం జరిగింది. నేను ఇంతసేపులు వేరే తాన్లా ఉన్నాను, కొద్దిగా చీకటిగా ఉందని. ఇంకా వెలుతురు వచ్చేసరికి ఇక్కడ పని చేద్దామని వచ్చాను. ఇప్పుడు నేను కొడియలు పట్టుకొని ఇక్కడ పని చేయాలని చెప్పుకోవచ్చు పొలంలో. ఇది సంగతి. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను. అన్నదాత సుఖీభవ అని ఇక్కడ ఎంతమంది అనుకుంటున్నారో, ఇక్కడ భారతదేశం అంటే గుర్తొచ్చేది ఫస్ట్ మనకు రైతే అని చెప్పుకోవచ్చు. అన్నదాత భారతదేశ వెన్నుముక్క అని ఇలా చాలా ఉన్నాయి. కానీ సమంగా గౌరవిస్తలేరు అనేది కూడా కొద్దిగా వాస్తవమే. ఇక్కడ గవర్నమెంట్ జాబ్ కలెక్టర్ గారికి వెళ్తే టీ తాతారా, కాఫీ తాతారా, అతని ముందు 10 మంది కూడా సెక్యూరిటీ. అదే రైతు పోతే కొద్దిగా
పైన కూర్చోబెట్టే వాళ్ళు కూడా ఉండరు, సహాయం చేసే వాళ్ళు కూడా ఉండరు.